లేదు. 18వ తారీఖు వచ్చి వరంగల్ హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మిస్సింగ్ కేసు కింద. మాకు ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే మేము ఆ కోణంలో మాకు ఇతను కొద్దిగా ఏదో బయట మాకు తెలిసింది ఇంతకుముందు కానిస్టేబుల్ వల్ల కొద్దిగా థ్రెట్ ఉందని ఆ కోణంలో ఆలోచించాలంటే వాళ్ళ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫోన్ డేటా ఆధారంగా నిన్న మధ్యాహ్నం వాడిని ఇంట్రాగేషన్లో బయటపడ్డది. ఆ విధమైన పరిస్థితిలో ఆయన దొరికి నేను ఇంట్రాగేషన్ చేసిండ్రు. వారిని హాస్పిటల్ దగ్గర నుంచి బయటికి వెళ్ళేదాకా రెక్కి చేసి ఆటోలో ఫాలోఅప్ చేసి కొంత దూరం పోయిన తర్వాత వాడిని ఒక్కడే సింగిల్గా ఉన్నాడు కారులో. ఆఫ్ చేసి కారులో వీళ్ళు వాడిని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాడిని తీసుకొచ్చి కొట్టేసి ఫోన్లని కాజీపేట నర్సాపూర్ ట్రైన్ ఉంది రాత్రి 2 గంటలకు. అది ఉదయం 11 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. ఆ ఫోన్లు 2 తీసుకొని అందులో పడేసారు. మనిషిని బాడీని తీసుకొచ్చి వరంగల్ జిల్లా బార్డర్ దాటి హుస్నాబాద్ బార్డర్ జిల్లాగడ్డ బావిలోకి వచ్చి బాడీని పడేసిండ్రు. కారుని తీసుకుపోయి నెంబర్ ప్లేట్లు అన్ని బీకేసి డంపింగ్ యార్డ్లో హన్మకొండ డంపింగ్ యార్డు ప్రాంతంలో పడేసిండ్రు. ఇది ఎక్కడ కూడా పోలీసులు ట్రాస్ అవ్వకుండా ఇది ఈ విధంగా ఫోన్ సిగ్నల్ అటు పోతే అటు ఆ రూట్లో పోతారనే ఉద్దేశంతో బాడీని ఇటు ఫోన్ డైవర్ట్ చేసిండ్రు. వాడు ఒక కానిస్టేబుల్ కాబట్టి వాడి క్రిమినల్ బుద్ధులు ఉంటాయి కాబట్టి తెలుసు కాబట్టి క్రిమినల్ గురించి ఇది ఎట్లా ట్రాస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఆ విషయం మాకు నిన్న మధ్యాహ్నం తెలవగానే మేమందరం అక్రమ సంబంధం ద్వారానే జరిగిందని మీరు చెప్తారా? పబ్లిక్ బాజాప్తా చెప్తాను. అక్రమ సంబంధం ద్వారా జరిగింది. అక్రమ సంబంధం ఇద్దరిని కూడా పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఆ కోణంలో ఇంట్రాగేషన్ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి నిజాలు. బాడీని ఇక్కడ వేసినట్టు, కారు అక్కడ వేసినట్టు, ఫోన్లు అక్కడ వేసినట్టు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు.